సో ఎన్ని రోజుల నుంచి ఈ స్టోరీ నడుస్తుంది మీ మైండ్లో? నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ 3.5 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను సబ్జెక్ట్. ఓ అయితే ఈ గ్యాప్లో మధ్యలో చిరంజీవి వచ్చింది. చిరంజీవి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఒకటి ఉంది మన దగ్గర, ఇది మంచి సబ్జెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి దెన్ ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో ఈ కాన్సెప్ట్ వచ్చి బాగుంది, ఇది చేద్దామని అలా మెటీరియలైజ్ అయింది. సో కొత్త కాన్సెప్ట్ నిజంగానే. ఇవన్నీ రియల్ లైఫ్లో మీరు నమ్ముతారా? ఈ చాతబడులు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అందరూ, కామాఖ్య అమ్మవారు డివైన్ కూడా ఉంది ఈ మూవీలో. అట్ ద సేమ్ టైం బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నిజంగా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం కానీ, ట్రస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే పాజిటివిటీ ఉంటే నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుందండి. సో దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. సో మంచి కోసం పూజలు చేస్తున్నప్పుడు చెడు కోసం చేసే పూజలు కూడా ఉంటాయి. సో అలాంటివి నేను విన్నాను. ఒకసారి ఎక్కడో తెలిసిన వాళ్ళని కలిస్తే మన చిరంజీవి వాళ్ళు చూస్తున్నట్టు ఒక కల్ట్ బ్యాచ్ ఒకటి, వాళ్ళు అంటే దే డోంట్ ప్రే గాడ్, డీమన్ని ప్రే చేసేవాళ్ళు, యూనో అలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఒకటి ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ ప్రపంచంలో అని. సో ఉన్నారు, కొన్నిసార్లు జరుగుతాయి. అది కోఇన్సిడెన్సా లేకపోతే నిజంగా దాని ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు కానీ, బట్ అలాంటివి చూశాను, అలాంటివి విన్నాను, జరుగుతాయని తెలుసు. బట్ మన దాంట్లో ఏంటంటే ఒక 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 సూపర్స్టిషన్ దాన్ని జనాలు ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళి నమ్మే స్టేజ్కి వెళ్తారనేది మనం చూపిస్తున్నాం. ఓకే. సో అంటే మేబీ ఇందాక మీరు ఒక గ్రూప్ని చూసారు కదా, అదేనా ఈ స్టోరీకి? లేదు లేదు లేదు, మీరు అది అనగనగా ఒక రోజు ఒక మూవీ ఉంటుంది చంద్రశేఖర్ ఎలిటి గారిది, చార్మి మూవీ, అనుకోకుండా ఒక రోజు దాంట్లో ఉన్నాడు. అది వేరే కాన్సెప్ట్. బట్ చెప్తున్నా అలా ఉంటారు ఇంకా జనాలు. ఇది ఒక డిఫరెంట్. ఎలా వచ్చింది ఈ ఐడియా? ఎలా వచ్చింది దీనికి? ఏమైనా మీరు రియల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేసిన? యాక్చువల్గా ఏంటంటే బురారి, మదనపల్లి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో అలా అంటే వాళ్ళది ఎలా జరిగి ఉంటుంది, వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది అనే దగ్గర ఆలోచించినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన ఫస్ట్ స్టెప్ దగ్గరే నేను యూటర్న్ తీసుకున్నాను, అక్కడ నుంచి కట్ కొట్టేశాను. బట్ అక్కడ నుంచి ముందుకెళ్ళింటే ఏమవుతుండే అనే దగ్గర థాట్ స్టార్ట్ అయ్యింది. ఆ థాట్కి అన్ని అటాచ్ చేసుకుంటూ అలా స్టోరీ రెడీ చేసుకున్నాం. ఓకే. సో అయితే 3 years కష్టం, రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఫలితం కోసం వెయిటింగ్. సో మీకు అనిల్ రావుపూడి గారు చాలా క్లోజ్, మంచి ఫ్రెండ్, మామ, ఏరా మామ అని పిలుచుకునే అంత మామ. ఓకే. సో ఆయనకి చూపించారా ఏమైనా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇలాంటి? నేను చెప్పాను కాన్సెప్ట్ ఇది, మన మూవీ ఇది అని చెప్పాను. దెన్ మన టైటిల్ రివీల్ చేయించాము. బట్ ట్రైలర్ చూపించుకోలేదు, వేరే విషయాలు మాట్లాడుతూ ఉండే నేను. సో ఆ దాంట్లో మధ్యలో డీవియేషన్ ఏదో మనం గొప్పగా చూపించుకోవాలన్నట్టుగా, ఎందుకులే వచ్చినప్పుడు చూస్తారు కదా అని చెప్పేసి వేరే డిస్కషన్లో మాట్లాడుతూ ఉండేది. ఓకే. సో ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించారా, డైరెక్టర్స్కి ఇట్లా ఏమైనా? నేను ఇప్పుడు మొన్న ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఈ ప్రమోషన్స్లోనే తిరుగుతూ ఉన్నాను. నేను వెళ్ళి పర్టికులర్గా చూపించాల్సిన ఇది అవకాశం రాలేదు. బట్ సెండ్ చేశాను, మా జనాలకి వాట్సాప్లో వాటిలో చేశాను. చాలామంది బాగుంది అని రెస్పాన్స్ పెట్టారు. రాజమౌళి గారికి పంపించారా? లేదు, పంపలేదు. ఎందుకంటే ఆయన వేరే పనిలో ఉంటారు. సో మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి పంపలేదు. బట్ మా టీం ఇప్పుడు బాహుబలి RRR చేసిన టీమే కదా మనకు, మా డిఓపి. సో మా సెంధిల్ సార్కి వాళ్ళకి ఇక్కడ వెళ్ళి ఉంటుంది చెప్పలేమా అంతే. సో మీకు అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఫ్యామిలీ నుంచో ఫ్రెండ్స్ నుంచో. ఇలా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా నుంచి వచ్చిందా ఇప్పటి వరకు ట్రైలర్ చూసిన తర్వాత? అంటే చాలామంది పెట్టారు. నాకు రమేష్ ఫోన్ చేశాడు, తాగుబోతు రమేష్ ఫోన్ చేసి, అసలు ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా ఎక్కడా లేదు మామ, నువ్వు జబర్దస్త్ నుంచి వెళ్ళి అదిరాబి చేశాడని చెప్తే అలా లేదు, చాలా సీనియర్ డైరెక్టరు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సబ్జెక్ట్స్ని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ చేసినట్టుగా ఉంది, చాలా చాలా ఇంప్రెసివ్ వర్క్ అని చెప్పేసి రమేష్ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాడు. సో అలా చాలామంది ఫోన్లు చేసి అప్రిషియేట్ చేయడము. అసలు యుఎస్లో కూడా ప్లే చేసినప్పుడు ట్రైలర్కి ఏదో అభి డైరెక్షన్ అంటే ఏదో కామెడీ అనుకున్నాం, కానీ ఆ ఇంటెన్సిటీ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా బాగుంది. సో ఐ థింక్ ఈ మూవీ అంతా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారి శిష్యుడు అనిపించుకుంటారు అని అనిపిస్తుందా మీకు?
గురువు తగ్గ శిష్యుడనా ఆయన రీచ్ కావాలి ఆ లెవెల్ అంటే చాలా కష్టపడాలి. బట్ యా అట్లీస్ట్ గర్వంగా ఆయన నా శిష్యుడు అని గర్వంగా ఆయన సైడ్ నుంచి చెప్పుకునేలాగా చేయాలని మా ప్రయత్నం. ఓకే. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అసలు మీ అంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నిజంగా ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు. సో చదువుకుంటున్నప్పుడే ఈశ్వర్ మూవీ చేశారు, రైట్. ఇలాగ యాక్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ స్క్రిప్ట్స్ రాస్తూ కూడా జాబ్ చేశారు. ఈవెన్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా జాబ్ చేస్తుండే మీరు. ఎలా హ్యాండిల్ చేశారండి అసలు? ఏంటి దీనికి మోటివ్ ఏంటి? డ్రీమా లేదంటే ఇంట్లో అవసరాలా ఏంటి? లేదు, ప్యాషన్ చేయడానికి నా యాక్టింగ్ అనేది నా ప్యాషన్. ఫైనాన్షియల్గా మనకు సినిమా ఇండస్ట్రీలో వి కాంట్ రిలై. ఇది చాలా అన్ప్రిడిక్టబుల్ ఇండస్ట్రీ. ఈరోజు డబ్బులు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు డబ్బులు ఇస్తారు, రేపు ఇవ్వరు. సో ఇలాంటి దాంట్లో మనం నమ్మకం పెట్టుకొని మనం కెరియర్ మొత్తం డబ్బులు కష్టపడి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మానసికంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండలేం. సో దానికోసం నేను చదువుకున్నాను కాబట్టి జాబ్ చేసుకుంటూ అలాగని చెప్పేసి టోటల్ టైం అక్కడ డెడికేట్ చేయకుండా దాన్ని టైం డివైడ్ చేసుకొని మిగతా టైం ఇటు యాక్టింగ్ సైడ్ నా రైటింగ్ సైడ్ ఇటు పెట్టుకుంటూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. లైక్ 24 అవర్స్లో 8 అవర్స్ మన నిద్ర ఇతర అన్ని పనులకు పక్కన పెట్టేసుకుంటే 16 అవర్స్ మిగిలితే ఆ 16 అవర్స్లో 8 అవర్స్ ఆఫీస్ వర్క్, 8 అవర్స్ నా క్రియేటివ్ వర్క్, అలా డివైడ్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకొని చాలా ప్లాన్డ్గా, అంటే అన్లెస్ అండ్ అంటిల్ కొన్నిసార్లు అంత ఆలోచించడం అవసరం లేదు, వెళ్ళిపోవాలి ఫ్లోలో అనుకుంటాం. కొన్నిసార్లు అది బాగుంటుంది, బట్ మనకు కావాల్సినవి అన్నీ కావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు మేనేజ్ ద టైం. అందుకనే అది అప్పుడు కుదిరింది అంటే బికాజ్ ఐ మేనేజ్ ద టైం లైక్ దట్, డివైడెడ్ ఇట్ ఇంటూ 3 పార్ట్స్.